హాయ్ అండి. పెద్ద వంకాయని స్టఫింగ్ చేసిన పఫ్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అది కూడా రెడీమేడ్ పఫ్ పేస్ట్రీతో చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. వంకాయే కదా అని అనుకోకండి. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి మరి. ఒక పెద్ద వంకాయని తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసి రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి వీటన్నిటిని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయ ముక్కల్ని ప్యాన్‌లో పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే 2 వైపులు వేగేలా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అదే ప్యాన్‌లోకి మరి కాస్త ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. రెడీమేడ్ పఫ్ పేస్ట్రీని ఓపెన్ చేసి మనకు కావాల్సిన విధంగా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేను 8 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని ఈ పేస్ట్రీ పైన ఇలా పెట్టేసుకొని 4 సైడ్‌లు ఇలా క్లోజ్ చేసేసి ఓవెన్ ట్రేలో 200 డిగ్రీస్‌లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో పెట్టేసా. ఈ పఫ్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తే మన పఫ్ రెడీ అయినట్టే. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.